ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా అభివృద్ధి కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 17 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను ఈరోజు నిమ్మరసం ఇచ్చి తాత్కాలికంగా జోగు రామన్న విరమింపజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ సీసీఐ సాధన కోసం సీసీఐ ఫ్యాక్టరీ తెరిపించేందుకు గత 17 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు చేపట్టామని, అలాగే ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆందోళన ధర్నా చేపట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ బీజేపీకి చెందిన జిల్లా ఎంపీ నగేష్ అలాగే ఎమ్మెల్యే పాయల శంకర్ స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ కనీసం పార్లమెంట్లో సీసీఐ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించకపోవడం సిగ్గుచోటని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి దోహదపడే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసము, అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము, అలాగే సీసీఐ ఫ్యాక్టరీ తెరిపించేందుకు నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తమ కాలనీలో సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీస్ కాలనీ వాసులు ఈరోజు జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. గత 2 నెలలుగా తాము జిల్లా కలెక్టర్ మొదలుకొని మున్సిపల్ కమిషనరు అలాగే అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రి సమర్పించినా యథాతథంగా సెల్ ఫోన్ టవర్ నిర్మాణం చేపట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో సహా వచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని సదర్మాట్ బ్యారేజీ చివరి ఆయకట్టు ప్రాంతానికి అలాగే కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం కడెం మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట తాము ధర్నా చేసినప్పటికీ కూడా, అలాగే జిల్లా కలెక్టర్కు వినతిపత్రి సమర్పించి 2 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు కూడా కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందించకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు 2 పంటలు పండించగలిగామని, అయితే ప్రస్తుతము కేవలం 1 పంట మాత్రమే పండించామని, అయితే ప్రభుత్వం స్పష్టంగా 2వ పంటకు నీళ్ళు ఇస్తామంటేనే ఆయకట్టు కింద వరితో పాటు మొక్కజొన్న పంటలను వేశామని, ఇప్పుడు పంటలు పుట్టదశలో ఉన్న సమయంలో చివరి తడి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా చివరి ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.